హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. కంటి సమస్యలు చాలా మందికి ఈ మధ్య చిన్నపిల్లల నుంచే స్టార్ట్ అయిపోయాయి. వాటిని ఎలా నివారించుకోవాలి అని ఒక మంచి హోమ్ రెమెడీ చూపించబోతున్నారు సురక్ష ఆయుర్వేదం పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. పొనగంటి కూర చాలా మందికి ఐడియా ఉంటుంది కానీ తినరు. ఆ పొనగంటి కూర తినడం వల్ల కూడా కంటి చూపు మెరుగుపడుతుంది, కంటికి సంబంధించిన సమస్యలు అనేవి పోతాయని అంటున్నారు. అది ఎలా ఉపయోగించుకోవాలి, అసలు పొనగంటి కూరని ఎలా మనం గుర్తించాలి అనేది కూడా ఈరోజు చూద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, పొనగంటి కూర నేను ఫస్ట్ టైం చూస్తున్నా, అందుకే మన వాళ్ళకు కూడా పొనగంటి కూర విన్నాము, ఆకును చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మాకోసం నాతో పాటు మన వ్యూవర్స్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఆకుకూరలు అనేవి మనకి మెయిన్గా ఐరన్ డెఫిషియన్సీలో బాగా పనిచేస్తాయి. అంటే హిమోగ్లోబిన్ కానీ పెరగడానికి కానీ, లేకపోతే కాల్షియం లెవెల్స్ బాగుండడానికి కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి కానీ, ఎందుకంటే ఫైబర్ బాగుంటుంది కదా, అందులో వైటమిన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అందుచేత ఇది మంచి ఫుడ్. కానీ మన తోటకూర కొంతమంది చాలా మందికి తెలుసు, గోంగూర తెలుసు. ఈ తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతుకూర అంతే, ఇవి తప్ప ఇంకా ఏ కూరలు తెలియదు. అందుకని నేను ములగా కన్నప్పుడు ములగా కూడా చూపిస్తూ ఉంటాను. అలాగే ఇది కూర చేసింది తెద్దామని అనుకున్నాను యాక్చువల్గా, కానీ మళ్ళీ డౌట్ వస్తుంది అందరికి, పొన్నగంటే ఆకు ఏంటండి అని అడుగుతారు. సో అందుకని నేను ముందే ఇది రెడీ చేసి ఉంచాను అనమాట. సో ఇది మీరు గార్డెన్ లో మన ఇంట్లోనే ఉందమ్మా. నేను అంటే ఎక్కడ కలెక్ట్ చేసి కుండీల్లో 2 కుండీల్లో పెట్టాను. అది బ్రహ్మాండంగా ఆల్రెడీ సమ్మర్ లో ఒకసారి కట్ చేసేసాను. మళ్ళీ నెల క్రితం వర్షం పడింది, ఆ వర్షానికి అసలు ఎంత గుబురుగా వచ్చిందంటే దీనికి డబల్ ఉంటది అనమాట ఇంట్లో. నిన్న ఆల్రెడీ ఏదో చేశాను పప్పు పొన్నగంటి కూర, ఇవాళ ఇంకా బోల్డ్ ఉంది. పచ్చడి చేద్దాం అనుకుని, ఎప్పుడు పచ్చడి చేసేది కదా అని ఈసారి పులుసు లాగా చేశాను. సో ఇలాంటివి ఏంటంటే టేస్టీగా, ఇది పొన్నగంటి కూర ఇట్లా పొడవుగా ఉంటుంది. యాక్చువల్ పొలాల్లో గట్ల మీద ఉంటుంది. ఇది యాక్చువల్ గా ఐసైట్ కి చాలా బాగా పనిచేస్తే, హెయిర్ కూడా బాగా మంచిది అన్నమాట. హెయిర్ ఆయిల్ లో కూడా పొన్నగంటి ఆకు వేసుకోవచ్చు. అలాగే ఇది బాగా తినడం వల్ల జుట్టు కూడా బాగా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు చక్కగా చాలా హెల్దీగా తయారవుతుంది, స్ట్రాంగ్ గా తయారవుతుంది. జుట్టు కూడా మళ్ళీ గ్రోత్ రావడానికి పనికొస్తుంది. అందుచేత ఇది అందరూ తప్పనిసరిగా వారానికి ఒకసారి ఆకుకూర, వారానికి ఒకసారి ములగాకు తీసుకోవాలి. రోజు ఆకుకూర ఏదో ఒకటి తీసుకోవడానికి మంచిది కదా. సో దాంట్లో ఏంటంటే పులుసు అంటే మామూలు ఉల్లిపాయలు, టమాటా కనిపిస్తుంది కదా, టమాటా, పొన్నగంటి కూర అన్ని వేసి చేసింది. పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు. మామూలు ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేయించేసేసి జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసి పచ్చడిని చేసుకో. సేమ్ అవే పులుసులో కూడా వేసాను, ఎక్స్ట్రా చింతపండు పులుసు వేసాను అనమాట. సో ఈ పులుసు ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. కొంచెం మాది అటు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాబట్టి కొంచెం బెల్లం కూడా వేసాను, ఎందుకంటే నాకు పులుసు అంటే బెల్లం లేకపోతే అసలు దిగదు. ఇటు బెల్లం వాడడం. అందుకని నా కూరలన్నీ, మా చుట్టాలందరూ కూడా అమ్మాయి కూరలన్నీ తీగ బాగుంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. సో బెల్లం కూడా వేస్తే కొంచెం బాగుంటుంది. మనకు కూడా ఏదన్నా ఈ ఆకుకూరలో కొంచెం గ్యాస్ట్రిక్ ఎక్కువ తినడం వల్ల కొంచెం గ్యాస్ట్రైటిస్ రావచ్చు, అందుకని బెల్లం వేస్తే అది సూదనంగా ఉంటుందని వేసాను. సో ఈ పొన్నగంటి కూరతో చేసిన పులుసు రోజు తీసుకోవడం వల్ల ఐసైట్ కి చాలా బాగుంటుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా బాగా పనికి వస్తుంది. సో ఐసైట్ అనేది ఏంటంటే ఈ రోజుల్లో అందరికీ కామన్, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇదివరకు రేచీకటి అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని, నైట్ టైం కళ్ళు కనబట్టలేదు, మనకి కథలు కూడా ఉంటాయి కదా, కొత్త అల్లుడికి రాత్రి అయితే కళ్ళు కనబడతాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాయి వినేవాళ్ళం. అలా ఇప్పుడు అది మోస్ట్ కామన్ అయిపోయింది. పిల్లల దగ్గర నుంచి ఇంత భూతద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. పెద్దవాళ్ళకి ఎలాగో టీవీలో వదిలిపెడితేనే, మొబైల్స్ వదిలిపెట్టట్లేదు, అసలు గేమ్స్ కూడా మొబైల్లోనే, బయటకు వచ్చి ఆడేది లేదు. అందుచేత మోస్ట్ విక్టిమ్స్ అయిపోతున్నాయి మన ఐస్ అన్నమాట. సో అందుచేత ఈ ఐస్కి ఏంటంటే పంచతిక్తం అని చెప్పేసి 5 రకాల చేదుతో కూడినటువంటివి కొన్ని రకాల ఔషధాలు ఉంటాయి. అవి 5 కలిపి తయారు చేసినటువంటి మెడిసిన్ ఇదన్నమాట. సో దీన్ని ఐ డ్రాప్స్ గా వేసుకోవడం, ఎవరింట్లో వాళ్ళు వేసేసుకోవచ్చు. అలాగే ఐస్ ని స్ట్రెంథెన్ చేసేటువంటి సప్తామృత లోహ మెడిసిన్స్, ధాత్రి లోహ మెడిసిన్స్, ఐరన్ బాగుండేలాగా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అలా ఇంకా మీకు శరీర తత్వాన్ని బట్టి మీ ప్రాబ్లం ఏంటో చూసుకుని దాని ప్రకారంగా మనం మందులు కూడా వాడుకుంటే ఐసైట్ అనేది అసలు ప్రాబ్లం కాదు. ఐస్కి వచ్చేటువంటి ఎన్ని డిజార్డర్స్ అంటే ఇప్పుడు డయాబెటీస్, రెటినోపతి కానీ, తర్వాత రెటినైటిస్ పిగ్మెంటోజా అని చెప్పేసి ఐస్కి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. సో అలాంటివి కూడా మనం ఆయుర్వేదిక్ లైన్స్లో తగ్గించుకోవచ్చు. చాలా మందికి అసలు ఆయుర్వేదం అంటే ఏదో చిట్కాల వైద్యం అనుకుంటారు.
నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు చిట్కాలు కాదు కదా, దాన్ని మించిన 100 టైమ్స్ బ్యాడ్ కేసెస్ నేను చేస్తూ ఉంటాను. ఇంత చిన్నగా తీసి పడేస్తున్నారంటే చిట్కాల వైద్యం అనిపిస్తుంది. చిట్కా అనేది మన లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, వ్యాధులు రాకుండా ఉపయోగపడడానికి చిట్కాలు పనికొస్తాయి. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు ఫోన్ చేసి ఏమన్నా 2 చిట్కాలు చెప్తారండి అంటారు. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, అసలు ఆస్టియోపోరోసిస్ అని అందనుకోండి సపోజ్, దానికి 2 చిట్కాలు ఏం చెప్తాం? వీడియో బాగా చూసుకొని, రెండోసారి చూసుకొని, మూడోసారి చూసుకొని, అందులో బోల్డ్ చిట్కాలు ఉన్నాయి, బోల్డ్ వీడియోలు ఉన్నాయి చిట్కాలు చెప్పేవి. నేను కాదు చిట్కాలు చెప్పేదాన్ని అని చెప్పేసి పెట్టేస్తాను. బాధ అనిపిస్తుంది. ఇంత మంచి వైద్యం, మహా అద్భుతమైనటువంటి వైద్యం, మహా ఔషధాలు ఉన్న వైద్యం, ఎటువంటి ఎండు రోగాలు కాదు, ఎయిడ్స్ కాదు, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్స్, ఈవెన్ మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు కూడా సర్జరీ లేకుండా చేసేటువంటి వైద్యాన్ని చిట్కాల వైద్యంగా చెప్పమంటే ఏం చెప్తాను? అందులో నాకేమో ఆయుర్వేదం అంటే విపరీతమైన ప్రేమ, అభిమానం. అమ్మ, ఇంకా నాకు అమ్మ అంటే ఆయుర్వేదం గుర్తొస్తుంది. తర్వాత ఆవు అన్న ఆయుర్వేదే. సో నాకు వాళ్ళ దగ్గర నుంచి అంత ఆయుర్వేదే. సో నాలాంటి వాళ్ళని అలా చిన్న చిన్న వాటికి అడిగితే బాధ అనిపిస్తుంది అనమాట. అయ్యో వీళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు, అమాయకులు అనిపిస్తుంది అనమాట. సో ఆయుర్వేదాన్ని కరెక్ట్ ఉపయోగించుకుంటే, ఐసైట్ కూడా మనం ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి, అక్షతర్పణం అని, ఆస్తియోతనం అని చెప్పేసి, ఇంకా బెడ తైలం అని చెప్పేసి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాటితోటి మన ఐసైట్ని కూడా బాగు చేసుకోవచ్చు. పోయిన కంటి చూపును కూడా మనం తెప్పించుకోవచ్చు సర్జరీస్ లేకుండా. ఓకే, అంత మంచి అద్దాలు లేకుండా జీవించవచ్చు ఆయుర్వేదం కరెక్ట్ కనుక పంచకర్మ ప్లాన్ చేసుకుంటే. సో వాటితో పాటుగా ఎంతో బ్యాడ్ కేసెస్ అయినా రెటినైటిస్ పిగ్మెంటోజా అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్, దానికి స్టెరాయిడ్స్ తప్పించి ఇంకొక వైద్యం లేదు. ఒక 5 ఏళ్ళు అది క్యాన్సర్ కింద మారిపోతుంది. దానికి కూడా మనం పంచకర్మతో తగ్గించవచ్చు. అలాగే ఇంకా డయాబెటిక్ రెటినోపతి, దానికి కూడా చాలామంది డయాబెటిస్ స్పెషలిస్ట్ కూడా మీ కళ్ళు పాడవకుండా చూసుకోండి, దానికి వైద్యం లేదని పాపం చాలా ప్రేమగా చెప్తూ ఉంటారు డయాబెటిస్ స్పెషలిస్టులు. హైదరాబాద్లో వాళ్ళు నాకు వీడియోస్ ఎప్పుడైనా చూసినప్పుడు అనుకుంటాను చాలా చక్కగా చెప్తున్నారని. సో అలాంటి వాళ్ళకు కూడా ఉన్నటువంటి బెస్ట్ చాయిస్ ఏంటంటే ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం, ఇలా నేత్రబిందు తైలాలు కొన్ని రకాలు ఉన్నాయి వాడుకోవడం, దాంతోపాటు పంచకర్మ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా డయాబెటిక్ రెటినోపతిని కూడా మనం తగ్గించుకుని మళ్ళీ చూపు వచ్చేలాగా చేయడానికి, అంటే సెల్స్ని రీజనరేట్ చేసే శక్తి ఆయుర్వేదంలో ఉంది. బయట ఏ వైద్యంలో కూడా సెల్స్ని రీజనరేట్ చేసే శక్తి లేకపోవడం వల్ల వాళ్ళు సర్జరీ చేస్తే చేస్తారు, లేకపోతే ఇంకా వాళ్ళ చేతులు ఎత్తేయాల్సింది. ఆయుర్వేదంలో అలాగే నా దగ్గర ఎక్స్పీరియన్స్లు ఏంటంటే ప్రతి కేసుకి రీజనరేట్ చేయగలుగుతున్నాం అంటే సెల్స్ని రీజనరేట్ చేస్తున్నాం. అందుచేత ఇంత గొప్ప వైద్యాన్ని కంటి చూపుకి, ఎందుకంటే సర్వేంద్రియాణ నయనం ప్రధానం అంటాం కదా. సో కంటి చూపు బాగుండాలి. సీరితే ఇది శరీరం అనేది క్షీణించిపోవడం శరీర ధర్మం కాబట్టి ఇప్పటి నుంచైనా ఆయుర్వేదం గురించి మీకు తెలిసింది అంటే వెంటనే ఎలాగ మన లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మన లైఫ్లో ప్రాణశక్తిని ఎలా నింపుకోవాలి. అందరికీ జబ్బులు ఉంటాయి, జబ్బులు ఉన్నాయి కానీ అలా కూర్చుంటే కుదరదు కదా, అది ఎలా బయటపడాలనే తపన మనలో ఉండాలి. ఏవైనా సరే మనం పర్ఫెక్ట్గా మళ్ళీ ఆరోగ్యంగా తయారవ్వాలనేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే కంటి చూపుని డెఫినెట్గా మనం మెరుగుపరచుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకి సెల్స్ వాడడం వల్ల ముఖ్యంగా కళ్ళు పాడైపోతుంది కాబట్టి ఇలాంటి మంచి ఆహారం ఇంట్లో తప్పనిసరిగా ఆవు పాలు వాడడం ఇవన్నీ చేసుకుంటూ మీకు దగ్గరలో ప్రతి చోట ఆయుర్వేదిక్ సెంటర్స్ చాలా ఉన్నాయి, ప్రతి వీధిలోనూ ఉన్నాయి ఇంచుమించు చెప్పాలంటే. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ అది కూడా ఏదైనా ముందు షార్ట్ కోర్స్ పెట్టుకోండి, అది మీకు సూట్ అయిందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. అది అయిన తర్వాత ఏదైనా మీకు సాటిస్ఫాక్షన్ అయితే అప్పుడు నాతోటి మాట్లాడండి. ఇంకా ఏదైనా వాళ్ళకి గైడ్ చేస్తాను డాక్టర్స్కి, లేదంటే నా దగ్గర డైరెక్ట్ ట్రీట్మెంట్స్ అప్పుడు ప్లాన్ చేసుకోండి. స్టార్టింగ్ చిన్న చిన్న చిట్కాలు ఇవన్నీ వద్దు, అవన్నీ లేకుండా మీరు సాధించేది ఇంట్లో సాధన చేయండి. దీంతో పాటుగా ప్రాణాయామాల్లో కూడా కపాలభాతి ప్రాణాయామం అని చెప్పేసి, ఇంకా త్రాటకం అని చెప్పేసి స్పెషల్ ప్రాణాయామాస్ ఉంటాయి, అవి కూడా స్పెషలిస్ట్ దగ్గర నేర్చుకోవచ్చు. ఏదైనా మనం బాగుండాలనే సాధన ఇంపార్టెంట్, అలాగే పట్టుదల, నమ్మకం ఉంటే కంటి చూపుని డెఫినెట్గా మనం బాగు చేసుకోవచ్చు. కళ్ళు పోయిన బాధపడక్కర్లేదు. కళ్ళు పోతే సర్వస్వం పోయినట్లు అంతే కదా. ఒక కాలు పోతే ఇంకొక కాలుతో ఎలాగోలా చేస్తున్నాము, అలాగే చేతులకి ఏమన్నా అయినా కూడా ఇంకొకరు హెల్ప్ తీసుకుంటున్నాం. అది చూపే లేకపోతే అంత చీకటే కదా, ఏమి మనం ఎంత ఉన్నా కూడా దాన్ని ఆస్వాదించలేము, ఇంకో మొత్తం శూన్యం అయిపోయినట్లే.
కంటిని కాపాడుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకటే సమస్య కంటిన్యూ అవుతుంది కాబట్టి మీరు అన్నట్లు ఇలాంటివి చేసుకుంటూ పిల్లల తప్పనిసరిగా. ఆరోగ్యాన్ని, మిడిల్ ఏజ్ వాళ్ళ ఆరోగ్యాన్ని, అంటే ఏ సమస్య లేని వాళ్ళని మనం చిట్కాల ద్వారా ఏదో సమస్య తగ్గించుకోవడానికి రాకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. కానీ ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చిట్కాలతో మనం ఏం చేయలేము. ట్రీట్మెంట్ చాలా చాలా అవసరం. అవును. ఒక సమస్యతో మనం సఫర్ అవుతున్నాము అన్నప్పుడు దాన్ని పెరగకుండా ఉన్నదాన్ని తగ్గించుకోవడానికి ఖచ్చితంగా మనం కష్టపడాలి. అది ఆయుర్వేదంలో 200% ఛాన్స్ ఉంది కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్మండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే అక్కడ ఇక్కడ వాళ్ళొకటి వీళ్ళొకటి ఇలా 10 మన మైండ్లో పెట్టుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా, డౌట్తో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా 100 డౌట్లు 100% గ్యారంటీలు ఇలాంటివి అడగకుండా నమ్మకంతో ట్రీట్మెంట్కి అది ముందుకు చాలా correct వెళ్ళండి. సత్యాలు చెప్తున్నాడు. మేము తెల్లారి లేస్తే మమ్మల్ని నిత్య సంకేతం అనమాట. రోజు ఎన్ని ప్రశ్నలు, పనికిరాని ప్రశ్నలతోటి మమ్మల్ని వేధిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా 100% కరెక్ట్ అమ్మా. ఓకే. సో అందుచేత ఏంటంటే కంటి చూపు మెరుగుపరచుకోవడం చాలా అవసరం కాబట్టి సర్జరీ లేకుండా ఆయుర్వేదిక్ లైన్స్లో ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సెల్స్ని రీజనరేట్ చేసుకుని కంటిలో సెల్స్ని మళ్ళీ రీలైఫ్ రావాలన్నమాట. అవి ఆయుర్వేదంలోనే సాధ్యం కాబట్టి అలా చేసుకుంటూ ముందు సింపుల్గా ఇలానే ఐ డ్రాప్స్ వాడుకోవచ్చు, ఇంట్లో ఆహారం తీసుకోవచ్చు. అలాగే ప్రాణాయామం చెప్పాను, ఎక్స్పర్ట్స్ అవును. దగ్గర కొంచెం త్రాటకం ప్రాణాయామం ఇవన్నీ చేసుకోవడం వల్ల కంటికి డెఫినెట్గా యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, ఎఫెక్ట్ అనేది Okay. స్టార్ట్ అవుతుంది. ఓకే. అసలు చాలా బ్యాడ్ కేసెస్ చేశాను నా ఎక్స్పీరియన్స్లో అయితే. ఐస్కి అసలు చూపు ఆల్మోస్ట్ పోయింది, ఇంకా అతని లైఫ్ ఇన్వాలిడ్ అని చెప్పేశారు. ఆ బాబుకి ఒక 3 months పాటు నేను పంచకర్మ ట్రీట్మెంట్ చేశాను. అంటే వాళ్ళ మదర్ బాగా హై పొజిషన్లో ఉన్నాడు, ఆవిడ కూడా గ్రహాలు పూజలు అవన్నీ నమ్మారు. అవన్నీ నేనైతే అవన్నీ నమ్మలేదు అప్పట్లో. సో ఆ పూజలు అవన్నీ కూడా చేయించారు, కానీ చెప్పారట మీరు చేయించండి ఆయుర్వేదం ట్రీట్మెంట్ ఎక్కడన్నా డెఫినెట్గా వస్తుంది అంటే ఆ నమ్మకంతో నా దగ్గర ఆ బాబు ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. అసలు 100% నార్మల్ అయిపోయాడు. ఇంకా అసలు చూపు అనేది అసలు ప్రాబ్లం లేదు. మొన్న ఎప్పుడు అడిగితే మేడం అది అన్నారు, ఏం లేదు రాజేష్ అప్పుడు మీరు ట్రీట్మెంట్ చేశాం కదా చాలా హ్యాపీగా ఉన్నాడు బాబుకి, అసలు ఏం లేదు నేను అప్పుడే చెప్పాను అనుకున్నాను, మీకు చెప్పలేదు. అదే మేడం, ఆయుర్వేదాన్ని నమ్మి ట్రీట్మెంట్ చేయించుకుంటే మిరాకిల్స్ చూస్తాం అన్నమాట మన లైఫ్ లో. పిల్లలకైతే స్పెక్ట్స్ తీసేసిన వాళ్ళు, రెటినైటిస్ పిగ్మెంటోజా, డయాబెటిక్ రెటినోపతి, ఇవన్నీ ఎన్నో కేసెస్ చేస్తూ ఉంటాం. కానీ ప్రజలకి ఆయుర్వేదం గురించిన విజ్ఞానం పెంచుకోవడం అవసరం, ఆయుర్వేదం గురించి అర్థం చేసుకోవడం అవసరం, ఆచరించడం ఇంకా అవసరం. అందుచేత ఆయుర్వేదాన్ని అర్థం చేసుకోండి, ఆచరించండి, ఆదరించండి, అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.